అమలాపురం నియోజకవర్గం బండారులంక గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ పెనుమాల సునీత ఏడుకొండలు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బొజ్జ ఐశ్వర్య ఎమ్మెల్యే బత్తుల ఆనందరావుపై అనుచిత విమర్శలు చేస్తున్నందుకు గ్రామస్తులు ఆగ్రహంగా ఉన్నారు. ఆమె అసలు బండారులంక నుంచి తెలియకుండా మాట్లాడుతుందంటూ మహిళలు చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉన్నట్లు హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ, స్థానిక నాయకులు, గ్రామస్తులు భారీగా పాల్గొన్నారు. బండారులంక గురించి చాలా చెడుగా, చాలా అసభ్యంగా మాట్లాడుతుంది బొచ్చ ఐశ్వర్య అనే మహిళ అండి. మరి మా గ్రామానికి వచ్చి ఆవిడ ఏం చూసిందని మాట్లాడుతున్నారో, ఎలా మాట్లాడుతున్నారో మరి అర్థం కాదండి. మరి ఆవిడ వ్యాఖ్యలు ఎంత మాత్రం కూడా అవి సరికాదని మేము చెప్తున్నామండి. ఆనందరావు గారిని టార్గెట్ చేసి మరి ఎమ్మెల్యే గారి మీద అలా తప్పుడు ప్రచారాలు చేయటం, ఎదురు అభివృద్ధి చేసే వ్యక్తుల మీద బురద జిమ్మి అక్కడ అంత మాత్రమే కాకుండా బురద జిమ్ముతూ బ్లాక్మెయిల్ చేసినట్టు ప్రవర్తిస్తుందండి. ఒక లేడీలా ప్రవర్తించట్లేదండి ఆవిడ. అది ఎంత మాత్రము కూడా మంచిది కాదని మా గ్రామ ఆనందరావు గారికి అండగా ఉండే సోదరులందరూ కూడా పెద్దలు వచ్చి ముక్త కంఠంతో ఆవిడ చేసిన వ్యాఖ్యలు తప్పని నిర్ధారణ చేయడానికి వచ్చారండి. తెలుగుదేశం పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిని. నా పేరు పిచ్చికి శ్యామండి. ప్రతి రంగంలోనూ కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు ఉంటారు. ఇలా ఈ రాజకీయ రంగంలో కూడా ఇటువంటి పెయిడ్ ఆర్టిస్టులు ఈవిడి ఎవరో ఈ బొజ్జ ఐశ్వర్య అన్న ఈవిడి ఇన్స్టాగ్రామ్ లో నెతికితే ఆవిడ గురించి అడ్రస్ ఏముంది, ఏ ఊరో తెలియదు ఆవిడ. ఇన్స్టాగ్రామ్ లో నెతికితే ఆవిడ గురించి తెలిసింది ఏంటంటే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ. మరి ఆ పార్టీ ఎప్పుడు స్థాపించారో, దాని అధ్యక్షుడు ఎవడో ఏంటో తెలియదు, స్టేట్ కన్వీనర్ అంట. ఈ బొజ్జ ఐశ్వర్య అనే మహిళ మా ఐతాబట్ల ఆనందరావు గారి గురించి మాట్లాడిన మాటలనే ఆనందరావు గారు ఇవాళ మన అనంతపురం సభలో ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడి ఆయన గురించి మాట్లాడినటువంటి అన్ని